హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు పంచాయతీ కార్యదర్శి పోస్టుకు సంబంధించి తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క పోస్టుకి అప్లై చేసేటప్పుడు వయో పరిమితి విషయంలో ఇబ్బంది అయితే పడ్డారో వారికి ఒక అవకాశం అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 5,62,000 పైగా అప్లై తీసుకున్నారు. సో వయో పరిమితి విషయంలో కొంతమంది మనకు 39 సంవత్సరాలకి ఇక నోటిఫికేషన్లో వయో పరిమితి అయితే ఉంది. సో ఆ యొక్క వయసు అనేది మాకు దాటిపోయింది. నిజానికి మనకు 44 సంవత్సరాల వరకు కూడా అర్హత వయసు అనేది ఏ నోటిఫికేషన్లో ఉండాలి అని చెప్పి తెలంగాణ అభ్యర్థులు కొంతమంది మనకు కోర్టుకు వెళ్ళిన విషయం తెలిసిందే. వారికి అవకాశం అనేది ఇస్తున్నట్టు కోర్టు అనేది చెప్పడం అనేది జరిగింది. సో ఇలాగా కేవలం వారు 9 మంది వెళ్ళారు. సో కొన్ని వందల మంది కనుక వెళ్ళినట్లయితే కోర్టు అనేది మనకు ఈ యొక్క దరఖాస్తుకు సంబంధించి మరలా సమయం అనేది ఇచ్చి కొన్ని లక్షల మంది అభ్యర్థులకి మరలా ఈ యొక్క పంచాయతీ కార్యదర్శి పోస్టుకి అప్లై చేసుకునే అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి మనకు ఒక ఆర్టికల్ అనేది రావడం అయితే జరిగింది ఆంధ్రజ్యోతి పేపర్లో. సో దీన్ని మనం ఒకసారి పూర్తిగా పరిశీలన చేద్దాం. ఓకే, సో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,62,000 పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు అనేది 4 రోజుల క్రితమే ముగిసినప్పటికీ హైకోర్టు ఆదేశాలతో జాబితాలో మరలా మనకు ఒక 9 మంది చేరడం అయితే జరిగింది. వయో పరిమితిపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం కోర్టును ఆశ్రయించి 9 మందికి ఈ వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో 190 ప్రకారం ఓసీ అభ్యర్థులకు ఉద్యోగార్హత వయసు 44 ఏళ్లు, కానీ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నోటిఫికేషన్లో 39 ఏళ్లుగా పేర్కొనడాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వారి విషయంలో మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. కోర్టును ఆశ్రయించిన వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని, తుది తీర్పు వెలువరించే వరకు ఫలితాలను ప్రకటించవద్దని చెప్పి ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం మరికొందరు కూడా కోర్టు ద్వారా అనుమతి పొంది దరఖాస్తు చేయాలని భావిస్తున్నారు. ఎక్కువ మంది హైకోర్టును ఆశ్రయిస్తే వయో పరిమితిని 44 వరకు పెంచి మళ్ళీ దరఖాస్తును స్వీకరించాలని న్యాయస్థానం ఆశిస్తే లక్షలాది మంది కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే కోర్టుకి వెళ్ళారో ఆ యొక్క 9 మంది అభ్యర్థులకు ఏ విధంగా అయితే అవకాశం అనేది కోర్టు ఇచ్చిందో, సో అదే విధంగా కొన్ని వందల మంది కనుక వెళ్ళినట్లయితే తమ యొక్క పరిస్థితిని కనుక తెలిపినట్లయితే కోర్టు మనకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మరికొంత సమయం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క 9,355 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి డిగ్రీ అర్హతగా పేర్కొనగా 5,62,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 60 మంది అయితే పోటీ పడుతున్నారు. కొత్త జోన్ల వ్యవస్థ ప్రకారం కార్యదర్శుల పోస్టు నియామకాలను జిల్లాల వారీగా చేపడుతున్నారు. దీంతో ఒక్కో జిల్లాలో సగటు పోటీ ఒక్కో విధంగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటే సగటున 60 మంది పోటీ పడుతున్నారు. అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన హైకోర్టు తీర్పు తర్వాతే ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన నెలకొంది. పంచాయతీ కార్యదర్శుల నియామకం జాప్యం అయితే క్షేత్రస్థాయిలో పరిశీలనపై మనకు ప్రభావం అయితే పడుతుందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వీలైనంత వరకు కూడా మీ ప్రతి ఫ్రెండ్కి తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.